ఈ తీర్మానం పైన అశోక్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, అదే మరిగా మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు, మాధవన్ రెడ్డి గారు మాట్లాడారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒక ప్రాంతీయ పార్టీగా మొట్టమొదటి నుంచి దేశ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంలో ఉంటే ఆ పార్టీని పూర్తిగా దెబ్బతీయడమే కాకుండా రాజకీయ పునర్వ్యవస్థీకరణ చేయడమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు కలిపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు దేశంలో ఒకే ఒక పార్టీ, ప్రాంతీయ పార్టీ, పార్లమెంట్లో అపోజిషన్ పార్టీగా పనిచేసే గౌరవం దక్కింది. దానికి మనందరి కృషి, మన నాయకుడి యొక్క శ్రమ. ఇవన్నీ చూసినప్పుడు ఎప్పుడు కూడా మన నాయకుడు ఒకటే చెప్పేవారు, మొదట మేము భారతీయులం, ఆ తర్వాత తెలుగువారని చెప్పి ప్రతి ఒక్కసారి ఆయన చెప్పేవారు. జాతీయ భావంతో పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజా సమస్యలపైన రాజీ లేదు, రాష్ట్ర సమస్యలపైన రాజీ పడే సమస్య లేదు. అదే సమయంలో ఈ దేశం బాగుపడాలి, ఈ దేశం బాగుపడి అన్ని దేశాలతో సమానంగానే కాకుండా ప్రపంచంలో ఒక మేటైన దేశంగా భారతదేశం తయారు కావాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష. ప్రపంచంలో మీరు ఒకసారి ఆలోచిస్తే భారతదేశానికి అనేకమైనటువంటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క జనాభా, యంగ్ జనాభా ఉండే దేశం భారతదేశం. అంటే ఏ దేశం చూసినా డెమోగ్రఫిక్ ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అయ్యే పరిస్థితులు. మన దేశం మాత్రం జనాభా మనకు అడ్వాంటేజ్గా వస్తూ ఉంది. అదే మరి యువతీ యువకులు, యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా ఎక్కువ మార్కెట్ ఉంది, సహజ వనరులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈరోజు మీరు రాబోయే రోజుల్లో అమెరికా, చైనా, ఇండియా ఈ 3 దేశాలే ప్రపంచంలో అగ్రదేశాలుగా ఉంటాయి. ఒక రాజకీయ సుస్థిరత ఇవ్వగలిగి అదే మరి అభివృద్ధి వైపు నడిపించగలిగితే భారతదేశం అమెరికా అధిగమించి చైనాతో పోటీ పడే పరిస్థితి వస్తుంది. ఇది యథార్థం. దీనికి కావాల్సింది మళ్ళా రాజకీయం చేసే పార్టీలు ఉండాలి. సమర్థవంతంగా ప్రజా సమస్యలే కాకుండా అభివృద్ధిలో ఈ దేశం నడిపించే పరిస్థితిలో ఉండాలి. అందుకే మీరు చాలాసార్లు చూడండి, కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షంగా మనం ఎప్పుడు రాజీ లేని పోరాటం చేశాం. ఎన్డీఏ కానీ, ఈఎఫ్ కానీ, అదే మరి ఇంకో పక్కన చూస్తే అనేక ప్రయోగాలు కూడా చేశాం. ఏ ప్రయోగం చేసినా జాతీయ భావంతో చేశాం, జాతి ప్రయోజనాల కోసం చేశాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం. అలాంటి సందర్భంలో భవిష్యత్తులో కూడా దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తాం. అది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తప్ప ఇంకోటి కాదు. ఈ తీర్మానాన్ని చాలా విపులంగా చర్చించారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.